ఓ ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. నమ్మికిలి ప్రియ స్నేహితులారా, మిమ్మల్ని దీవించడం ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక పని. మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదాలని పలకడమే దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. ప్రభు అన్నారు, సువార్తనే ప్రకటించు సువార్త రాజు అని చెప్పారు. సువార్తనే నేను ప్రకటిస్తూ ఉన్నా. డోంట్ వరీ, కష్టాల గురించి ఆలోచించి కలవరపడకండి, ఇబ్బందుల గురించి ఆలోచించి కలవరపడకండి. బహుశా ఎవరు ఎటువంటి అప్పుల బాధల్లో మీరుండి ఉన్నారో, అయ్యా 2018లో చాలా అప్పు అయిపోయామండి, 2018లో చాలా కష్టాలతో ఉన్నామండి, 2018లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అండి. బహుశా ఒక కుటుంబం మీరు సరైనటువంటి ఆహారం కూడా లేకుండా నలిగిపోతూ వచ్చినారేమో. ఒక్కొక్కసారి బిడ్డలకి మీరు ఆహారం పెట్టలేకుండా ఉండి ఉన్నారేమో కాదు. బహుశా కుటుంబానికి కావలసినటువంటి ఒక వనరులు ఇవ్వలేకుండా ఉండి ఉన్నారేమో కాదు. సామాన్య కుటుంబాలు అంతేలేండి, మధ్యతరగతి కుటుంబాలు ఉన్న మన యొక్క జీవితాలు అంతే. మన యొక్క జీవితాలు అన్నప్పుడు నేను కూడా కలుపుకుంటూ ఉన్నా. ఆ మధ్యలో ఒకరు నాతో మాట్లాడుతూ, బ్రదరు నేను మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను, నాకు ఒక 5,000 రూపాయలు అప్పు ఇవ్వండి అన్నారు. నేను అన్నాను, మా సిస్టర్ గారు మీరు అలా అడుగుతున్నారు, నేనేమని చెప్పాలి, నాకు ఇంట్లో ఇవ్వడానికే నాకు కష్టంగా ఉంటున్నటువంటి పరిస్థితులు. ఊరుకోండి, మరేనో మా సువార్తరాజు గారు అంటే లక్షాధికారిగాను ఆయన దగ్గర లేకుండా ఉంటాయి అని చెప్పేసి అని అన్నారు. నేను అప్పుడు వారితో చెప్తూ వచ్చాను, అమ్మ ఏ దినమున కావలసినటువంటి ఆహారం ఆ దినం నా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. నేను ఎవరిని చేచాపలేదు, ఎట్టి పరిస్థితుల్లో చేచాపే పరిస్థితులు రప్పించుకోను. అదే సమయంలో నాకు డబ్బులు ఎక్కువైపోయి అతిశయించి గర్వించి నాశనం అయిపోయేటువంటి ఒక పరిస్థితి కూడా నా దేవుడు నాకు ఇవ్వడం లేదు. అలాగని డబ్బు లేదా, నేను దాదాపు 5 టీవీ ఛానల్స్లో నేను మాట్లాడుతున్నా, 5 ఛానల్స్ కూడా నేను నెల డబ్బులు కట్టవలసినటువంటిది నేను కడుతూనే ఉన్నా. ఎప్పుడూ నా ఛానల్లో ఏ ప్రోగ్రాంలో కూడా ఇన్ని సంవత్సరాలుగా నేను ఇస్తున్న మెసేజెస్లో ఏ ఎపిసోడ్లో కూడా దయచేసి నా యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి మీ విరాళాలను పంపించండి అని కానీ, లేక నా అకౌంట్ నెంబర్ ఇది, నా IFS కోడ్ నెంబర్ ఇది అని నేను నా నెంబర్స్ ఇక్కడ ఇవ్వటం కానీ ససేమరం నేను చేయలేదు ఇంతవరకును. అయినను నా దేవుడు నాకు ఇస్తూనే ఉన్నాడు. నెలకి అవుతున్నటువంటి ఒక ఖర్చుల్లో నేను ఆలోచిస్తుంటే నా శక్తికి మించింది, నా ఊహకు మించినటువంటిది ప్రతి నెల ఎలా జరుగుతుందో నాకే తెలియనటువంటి ఒక విషయం. ఎలాగున దేవుడు నా అవసరత తీరుస్తున్నాడో నాకే అర్థం కానటువంటి ఒక విషయం. కానీ ఒకటి నేను చెప్తా, నా దేవుడు నన్ను దినదినము కాపాడుతూ ఉన్నాడు. ఒకసారి తర్వాత అక్క సిస్టర్ గారు కూడా అర్థం చేసుకొని, సరేలేండి బ్రదర్ ఏదో నోరు తెరిచి అడిగాను, ఒకవేళ మీ దగ్గర వీలుంటేనే చూద్దరు కానీ అంటే నన్ను రండి, అప్పుడు ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళి ఎవరైనా ఏదైనా కానుకిస్తే ఒకవేళ మీరు అంతలాగా అడిగిన దానికి చేయాలనుకుంటే నా దగ్గర ఉంటే కనుక నేను తప్పకుండా చేయగలుగుతా. కానీ రావద్దని నేను అనట్లేదు, ఎందుకంటే ఒక బంధువురాలుగా, ఒక తెలిసినటువంటి ఆమె అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు కనుక రావద్దు అని నేను చెప్పలేకపోయాను. కానీ అలాగని చెప్పేసి నేను ఏదో డబ్బులు ఇస్తానని కూడా వాగ్దానం చేయలేకపోయాను. ఈ రోజున కూడా నేను చెప్తున్నాను స్నేహితులారా, ఐ డోంట్ వాంట్ టు ఎంకరేజ్ పీపుల్ బై గివింగ్ మనీ. డబ్బులు ఇచ్చి నేను ప్రోత్సహించడం అది నాకు ఇష్టం కాలేదు. అది ఒకప్పుడు నేను భోజనం పెట్టి కొంతమంది సేవకులైనటువంటి వారిని పిలిచి ఒక సహవాసంగా వారందరూ మేము కూడుకోవడానికి అన్నట్టుగా చేస్తుండేవాళ్ళం. రాను తర్వాత దేవుడు నడిపించినాడు. ఇలా భోజనం పెట్టినంత వరకు నువ్వు చాలా మంచివాడు అని చెప్తారు. ఏ రోజు నువ్వు భోజనం పెట్టడం మానేస్తావో ఆ రోజు నుంచి నీ అంత చెడ్డోడు లేడని చెప్పేసి అని వాళ్ళే మళ్ళీ తిరిగి బయటకు వెళ్ళి చెడ్డ మాటలు ప్రచారం చేస్తారు. కనుక ఇది కాదు నువ్వు చూపించవలసింది, ప్రేమను కనబరచు, మంచిని కనబరచు, ప్రేమించు అని చెప్పేసి అని ఇది ప్రభు వారు చెప్పినారు. సో ఈ దినాన్ని నా వంతు కృషిగా నేను నా యొక్క ప్రేమని నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా, కమాన్ ఫ్రెండ్స్, ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతా. నా మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. మీకు కావలసిన ధైర్యాన్ని, రోషాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆ దేవాతి దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చగలిగినటువంటి ఒక దేవుడు అనేది ఈ సత్యం నాకు తెలుసు. అట్టి సత్యాన్ని సువార్తగా నేను మీతో పంచుకున్నా. డోంట్ బి వర్రీడ్. ఒకవేళ కలత చెందవద్దు, ఒకవేళ కన్నీరు పెట్టుకోవద్దు, ఒకవేళ మీ జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి దిగులు పెంచుకొని డిప్రెషన్లోనికి అన్నట్టుగా వెళ్ళొద్దు. చాలామంది యొక్క డిప్రెషన్కి కూడా ఒక కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం.
నాకు తెలిసిన మా కజిన్ బ్రదర్ ఒక ఆయన ఈ దినాన్ని దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని యొక్క సేవ పరిచర్యలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండినటువంటి ఒక దైవజనులు. కానీ మేము బైబిల్ కాలేజ్లో మేము చదువుకుంటూ ఉన్నప్పుడు వాస్తవానికి దేవుని కృప చేత నేను అక్కడ పనిచేసుకుంటూ బైబిల్ స్కూల్లో నేను పనిచేసుకుంటూ మొదటి సంవత్సరం కాకపోయినా రెండవ సంవత్సరం నుంచి 2 చోట్ల పనిచేసుకుంటూ ఎక్కడొక నాకు ఫీజులో సగం వచ్చేది, అక్కడ ఒక సగం వచ్చేది. ఓవరాల్గా నా ఫీజు కట్టుకోవడానికి కావాల్సిన డబ్బులు ఈ 2 చోట్ల నేను పనిచేసినటువంటి విధానాన్ని బట్టి దేవుడు నాకు ఇస్తూ వచ్చారు. సో మా నాన్నగారు వాళ్ళు ఏదైనా పంపించదలుచుకుంటే నేను అడగక్కర్లే, నేను వాళ్ళకి ఉత్తరం రాయనక్కర్లే. నాన్నగారు వాళ్ళే ప్రతి నెల మా అమ్మగారికి టీచర్గా పనిచేసేవారు కనుక ఆమెకి జీతం వచ్చిన వెంటనే మొట్టమొదట నా కొరకు అప్పటి రోజుల్లో నెలకు ఒక 100 రూపాయలు చొప్పున ఇలాగ పంపిస్తే నాకు చాలా అధికం, చాలా ఎక్కువ. కానీ మా కజిను చాలా బాగా ఆప్యాయంగా పెరిగాడు. ఆయన ఒంటరిగా ఒక్కడుగా ఆ ఇంట్లో ఒకే ఒక్క కుమారుడిగా పెరిగాడు. ఇంటికాడ ఉన్నప్పుడు కూడా అడిగిన డబ్బులల్లా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఉద్యోగస్తులు కనుక కావలసినంత డబ్బులు ఇస్తుండేవారు. నెలకి 1000 రూపాయలకి పైన పంపిస్తుండేవారు. నాకు వచ్చేది 100 రూపాయలు, కానీ ఆయనకు వచ్చేటువంటిది 1000 రూపాయల పైన. అయినా అన్నయ్య ఏమనేవాడంటే, ఒరేయ్ నాయన తమ్ముడు డబ్బులు అయిపోయినాయిరా, నాకు జ్వరం వచ్చేసిందిరా అనేవాడు. చేతిలో ఉన్న డబ్బులు 1000 రూపాయలు కూడా ఖర్చు అయిపోయేసరికల్లా జ్వరం వచ్చేసిందని చెప్పేసి అని అంటుండేవాడు. బహుశా మనలో కూడా కొంతమంది అలాగనే మనకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి బహుశా జ్వరమే వచ్చేసిందో, బీపీఏ పెరిగిపోయిందో, షుగర్ లెవెల్కి వెళ్ళిపోయిందో, భయము చేత ఒకవేళ మనం డిప్రెషన్లోనికే వెళ్ళిపోతూ వచ్చినామో. కోర్స్ ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్పాలి, ఎందుకంటే నేను కాకపోతే మీకు ఎవరు చెప్తారు? ఇలాగ నా ప్రేమతో చెప్పేటువంటిది కాకపోతే మరే రీతిగా మిమ్మల్ని తిట్టేటువంటి విధంగా మాట్లాడగలరు ఎవరైనా కానీ. ఒక మాట ప్రేమతో చెప్తాను ఫ్రెండ్స్, ఈ నా మాటలు వింటున్నటువంటి మీకు ఈ 2019వ సంవత్సరంలో మీతో పంచుకున్న మాట ఏమంటారంటే, దయచేసి అప్పు చేయొద్దర్రా, అప్పు చేసే పరిస్థితులు తెచ్చుకోవద్దండి. మనం ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ పీపుల్గా ఉన్నటువంటి వాళ్ళము అంత డాబ్ సర్కిల్లాగా ఉండాలని చెప్పేసి అని మనం ఏదో పెద్ద గొప్పతనం చూపించుకోవాలని అప్పు చేసి వాహనం కొనేసుకుంటాము, అప్పు చేసి ఇల్లులు కొనేసుకుంటాము, అప్పు చేసి ఇంట్లో టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అప్పు చేసి ఈఎంఐలు పెట్టేసుకొని కొనేసుకుంటూ ఉంటాము. తీరా మనకు వచ్చే జీతం ఎంత, మనం ఇప్పుడు అప్పు తీర్చాలంటే ఎంత. ఇప్పుడు ఈ అప్పుకి మళ్ళీ వడ్డీ పెరుగుతుంటే ఆ వడ్డీ తీర్చలేక, అప్పు తీర్చలేక కొందరి యొక్క జీవితాల్లో లక్షల రూపాయలు అప్పులో పాలైపోయినటువంటి వారు ఉన్నారు. నా మాటలు వింటున్న మీరు బహుశా మీరు కూడా లక్షల రూపాయలు అప్పులో పడిపోయి మీరు మునిగిపోయినారు కదూ. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు ఉండి ఉన్నారు కదూ. ఈ రోజుని ఎలాగైనా సంపాదించాలో తెలియని పరిస్థితుల్లో ఉండి ఉన్నారు కదూ. బహుశా ఇంట్లో మీరు ఒక్కళ్ళే కష్టపడుతున్నటువంటిది, మిగతా వాళ్ళందరూ కూర్చొని తింటున్నటువంటి వాళ్ళే. అలాగని మిగతా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని నేను నింద వేయట్లేదు, కానీ వాళ్ళు కూడా నేను ప్రోత్సహిస్తాను. డూ సంథింగ్, ఏదైనా ఒక కార్యం చేయండి, ఏదైనా ఒక పని చేయండి. మీరు కూడా ఒక 10 రూపాయలు సంపాదించండి. ఇంట్లో తీసుకొచ్చి అమ్మ ఇదిగో ఈరోజు నేను ఒక 10 రూపాయలు సంపాదించానని ఇవ్వండి. ఆ తల్లికి ఎంత ఆనందమవుతుందో. నాన్నగారు తెచ్చేటువంటి ఒక జీతం కంటే, ఒకవేళ తల్లి కూడా కష్టపడి సంపాదించేటువంటి ఒక డబ్బుల కంటే, ఎప్పుడైతే మీరు ఒక 10 రూపాయలు తీసుకొచ్చి అమ్మ ఈరోజు నేను ఒక 10 రూపాయలు సంపాదించాను, ఇదిగో ఇంట్లోకి దేనికన్నా వాడు అని చెప్పేసి అంటే ఏ మూలక రావు నిజానికి మనం వండుకునే వంటల్లో కానీ, లేక మన ఇంటికి ఉన్నటువంటి అవసరతల్లో కానీ. బట్ స్టిల్ ఆ తల్లి ఆ 10 రూపాయలు ఎంత గగనంగా చెప్పుకుంటుంది. భర్త వచ్చిన వెంటనే ఆ భర్తతో చెప్తారు. అప్పుడు ఆ యొక్క భర్త అనగా తండ్రి ఆయన కూడా ఎంత సంతోషిస్తారు, పోన్లే సంపాదకుడు అయ్యాడు అనేటువంటి రీతిగా. నేను బైబిల్ గ్రంథంలో చదువుకున్నప్పుడు యోసేపుని గురించి వ్రాయబడినటువంటి ఒక మాటల్లో 17 సంవత్సరాల వయసులో ఉంటుండగానంట యోసేపు ఆయన గొర్రెలను మేపుతూ ఆయన పని చేయడం మొదలుపెట్టాడంట. 17 సంవత్సరాల వయసులో ఉంటుండగా. అందుకే ఆయనకు 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఐగుప్తు దేశం యొక్క రాజైన ఫరో తర్వాత రాజు అంతటి వాణిగా అంతటి సింహాసనాన్ని అతడు అధిష్ఠించగలిగి ఉన్నాడు అట్ ద ఏజ్ ఆఫ్ 17. ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను, ఈయన మాటలు వింటున్న బహుశా 17-16 ఇయర్స్ కలిగినటువంటి ఒక పిల్లలు మీతో చెప్తున్నటువంటి మాట ఇది. ట్రై టు డూ సంథింగ్, ఏదన్నా ఒక పని చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక పని చేసి 4 డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. నిజానికి నేనైతే ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, కంప్యూటర్ ఆపరేషన్ తెలుసుండి మన వైఫై ద్వారా నాకు మెసేజెస్ అనేకమైన 100 మెసేజెస్ ఉన్నాయి. నేను ఈ వివిధమైన ఛానల్స్లో వేరు మెసేజెస్కి ఇచ్చినటువంటివన్నీ కలిపి కొన్ని మెసేజెస్ ఉన్నాయి. నేను ఆయా ఛానల్స్ వాళ్ళని అడిగా, వాళ్ళు కొన్ని అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్లోనికి. నేను అడుగుతూ ఉన్నా, కొంతమంది నేను అడుగుతూ ఉన్నా, రే బాబు మీకు ఏదైనా ఇస్తానులేరా నైనా, కాస్త రోజుకి ఒక మెసేజ్ చొప్పునన్నా కనీసం మీ ఖాళీ టైంలో చూసుకొని చేయండి అని అంటే, ఏదో ఒకటి చిన్నది అలా చేయొచ్చు కదా.
ఏదో ఒక కంప్యూటర్ వర్క్ లేకపోతే ఒక దైవ సేవకుడి దగ్గర ఉండి ఏదైనా చిన్న పని చేసుకొని ఆ దైవ సేవకుడు ఇచ్చేటువంటి ఒక చిన్న కానుక తీసుకొని వెళ్ళి నో ఇది కాదు. మనం ఏమనుకుంటామంటే నాకు గవర్నమెంట్ జాబ్ రావాలండి, అప్పటిదాకా ఖాళీగానే కూర్చుంటాను కానీ ఏ పని చేయను అనేటువంటి రీతిగా కనిపెడుతూ ఉంటాం. వీ ఓన్లీ వాంటెడ్ ఏ గవర్నమెంట్ జాబ్. ప్రైవేట్ జాబ్ చెయ్యం, కష్టపడడానికి మనం ఒప్పుకోం. కానీ ఈరోజు నేను చెప్తున్నా స్నేహితులరా, మొదటిది అప్పు చేయొద్దు. నేను మరలా చెప్తున్నాను, ప్రేమతో నేను గద్దించి మరి చెప్తున్నాను. చేసిన అప్పు ఏదో చేశారు, ఇక చాలు. ఆ అప్పు తీర్చడానికి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఈరోజు మనం అడుగుదాం. దేవుడు తన యొక్క ఆశీర్వాదములో మీకు కావలసినటువంటి యొక్క అవసరతలను తీర్చి మీ అప్పులను తీర్చడానికి ఆయన మంచితనం, ఆయన యొక్క కృప, మీరు అప్పులు చేసి ఆయన తీర్చమని చెప్పడం కాదు, కానీ ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ మీరు చేసిన తప్పుకి, మీరు చేసినటువంటి యొక్క అప్పుకి ఆయన తీర్చడానికి ఏదో కార్యం చేస్తాడు ఆయన కృప చొప్పున. రెండవది, ఇంట్లో వాళ్ళకి నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, దయచేసి డూ సంథింగ్, ఏదైనా ఒక వర్క్ చేయండి. ఎవరన్నా ఇంటికి వెళ్ళండి, ఆ ఇంటికాడ కొంచెం ఏదైనా ఒక చిన్న పని చేసి పెట్టండి. నేను ఒక్కొక్కసారి హోటల్స్లో ఉన్నప్పుడు నేను కొంతమంది బిడ్డలను చూస్తూ ఉంటా, వాళ్ళని నేను పలకరిస్తూ ఉంటా. ఆ హోటల్స్లోని అలాగనే ఈవెన్ బట్టల షాపులు, ఇలాంటి స్పెన్సర్ లాంటి షాపులు అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు కూడా చూసినప్పుడు వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళు అంటారు, నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నానండి, నేను డిగ్రీ చదువుకుంటున్నానండి, ఇక్కడికి వచ్చి నేను పనిచేసి రాత్రిపూట నేను చదువుకుంటున్నానండి, నైట్ కాలేజీలో చదువుకుంటున్నానండి. కొంతమంది అయితే నైట్ షిఫ్ట్లు హోటల్స్లో పనిచేసి డే టైం వల్ల కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నానండి అని చెప్పినప్పుడు నా మనసు ఎంత అంటే, ఒక ప్రక్కన ఆనందం, ఒక ప్రక్కన బాధ. అయ్యో ఈ చిన్న బిడ్డలు ఈ చిన్న వయసులో ఇలా కష్టపడి పని చేసుకోవాల్సి వస్తుంది అని అనుకుంటాను. కానీ మరో ప్రక్కన ఆనందం ఏంటంటే, ఫోన్లే చిన్నప్పటి నుంచి వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలిసింది కనుక 30 సంవత్సరాల వయసు వచ్చరికి వాళ్ళు ఒక రాజులాగా ఉండగలరు అనేటువంటి ఒక ధీమాతో నేను వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాను. సో ఈ దినాన్ని యోసేపు 17 సంవత్సరాల వయసులో ఉంటుండగానే తండ్రి దగ్గర పనిచేస్తున్నట్లుగా మీరెందుకు చేయకూడదు? మీ తండ్రి దగ్గరే పని చేయండి, మీ నాన్నగారికే సహాయం చేయండి. ఒకవేళ బండి ఉందనుకోండి, ఆ బండి తుడిచిపెట్టండి. నాన్న ఈరోజు మీ బండి నేను తుడుస్తాను, రోజు నేను మీ బండి తుడుస్తాను, మీ కారు తుడుస్తానని చెప్పేసి అని కాస్త కారు తొడవండి. నాన్నగారే లేచిన తర్వాత నాన్నగారే బయటకు వెళ్ళేటప్పుడు ఆ కారు తుడుచుకొని నాన్నగారు వెళ్ళే కంటే ఒక 5-10 నిమిషాలు కాస్త కారు తుడిస్తే నాన్నగారే మీకు డబ్బులు ఇస్తారు కదా. ఒరే ఈరోజు నేను చక్కగా కారు అంతా తుడిచిపెట్టేవరా, ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకోనంటే నువ్వు ఒక సంపాదించుకున్నట్టే కదా. ఈరోజు నేను జ్ఞాపకం చేసుకుంటే 1976లో నేను మెడ్రాస్లో బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు నేను మొట్టమొదట నేను చిన్న పిల్లోడికి వెళ్ళాను. సీనియర్ మోస్ట్ అన్నయ్య ఒక ఆయన నన్ను పిలిచి, ఇదిగో స్వార్థరాజు పలానా లెక్చరర్ గారికి క్యారేజ్ తీసుకెళ్ళిచ్చి నీకేదో డబ్బులు ఇస్తారులే అని చెప్పేసి అని క్యారేజీలు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఆ క్యారేజీలో ఒక డేక్షలు అనేది ఇలా పట్టుకుంటే వేడికి నా చేతులు నొక్కుకుపోయి అవతలున్న హ్యాండిల్స్ చాలా నొప్పేసేది. దీని మీద మళ్ళీ ఒక 2 కూరలు పొరియలు అవి పెట్టేవారు. సాంబార్కి క్యాన్ ఒకటి నా చేతిలో తగిలించుకొని ఇవన్నీ పెట్టుకొని నేను తీసుకొని వెళ్ళి ఇచ్చేవాడిని. నెల రోజులు ఇస్తే నెల రోజులు అయిన తర్వాత ఆ యొక్క లెక్చరర్ గారు నాకు 5 రూపాయలు ఇచ్చారు. ఎంత సంతోషమైందో చెప్పలేను. నా మొట్టమొదటి ఇన్కమ్, నేను పనిచేసినటువంటి దానికి వచ్చినటువంటి మొట్టమొదటి రాబడి 5 రూపాయలు. 1976వ సంవత్సరం ఐ థింక్ జూలై లేదా ఆగస్టు మాసంలో నేను సంపాదించుకున్నటువంటి ఒక సంపాదన. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఇంకా లెక్క తెలియదు, నాకు ఎంత వస్తుందనేది నేను గమనించుకోను. ఎవరు ఏ కవర్ ఇచ్చినా నేను చేసిన సేవా పరిచయకి నేను అక్కడ ఓపెన్ చేసి కూడా చూడను. నా డబ్బులతో నేను తిరిగి ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ప్రార్థన చేసుకొని తెరుచుకున్నప్పుడు దేవుడు నాకు కావాల్సినంత ఇస్తాడు. ఒక్కొక్కసారి తక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువ ఉండొచ్చు, కానీ ప్రతి అవసరత నా దేవుడు నా కొరకు తీరుస్తూనే ఉన్నాడు. నిజానికి ఈరోజు నేను మరలా చెప్తున్నాను స్నేహితులారా, కొన్ని వేల రూపాయలు నేను నెలకి నేను టీవీ ఛానల్స్కి నేను ఖర్చు పెడుతూ ఉన్నా. ఎలా వస్తుంది నాకు తెలియదు. ఇప్పుడు ఈ రోజుల్లో దొరలు కూడా లేరు మనం తర్జుమా చేయడానికి. అయినప్పటికీ దేవుడు ఏ రీతిగా తీరుస్తున్నాడు, ఏ నెల అప్పు లేకుండా ఎవరికి వాళ్ళకి నేను డబ్బులు కట్టడానికి అయినటువంటిదిగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. సో మళ్ళొకసారి నా యొక్క కార్యక్రమాలని వీక్షిస్తున్నటువంటి మీకు ప్రేమతో నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇక మీదట అప్పు చేయవద్దు. కలిగున్న దానితో తినడానికి ప్రయత్నం చేద్దాం, కలిగున్న వాటితో సంతృప్తి పడడానికి ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప అప్పు చేసి పప్పు కూడా అన్నట్టుగా మనం వండవద్దు. అప్పు చేసి మన పిల్లలకి అప్పు మిగల్చవద్దు. అలాగనే పిల్లలకు కూడా నేను చెప్తున్నాను, పిల్లలు అవసరమైతే తండ్రి దగ్గరే పని చేయండి. ఒకవేళ ఆడపిల్లలు తల్లి దగ్గర పని చేయండి.
ఆ సహాయం చేయండి తల్లికి. అమ్మ నేను అంట్లు తోవేస్తాను లేవే అని చెప్పేసి అని అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే చురుగ్గా మీరు అంట్లు తోవేసేయండి. మీకు చురుకుతనం ఉంటుంది. మీరు అలా అంట్లు తోవుతుంటే పని మనుషులకి మనం ₹1000 ఇచ్చేదానికంటే అందులో కాస్త డబ్బులు తల్లి ఏం చేస్తుందంటే, అయ్యో నా కూతురు చదువుకున్నా కానీ అది ఎంత చక్కగా పనిచేసి పెడుతుంది అనుకొని వాళ్ళు మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇస్తారు. ప్రతిరోజు ప్రేమతో మీకు ఇస్తారు. ఇంకా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగని అంట్లు తోముకుంటుండి రేపు పొద్దున కూడా నీకు ఉద్యోగం అంట్లు తోకని ఉద్యోగంలోనికే పని మనిషిగా వెళదు కానీ అని దీవించరు. మనకి తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు మనల్ని దీవించినప్పుడు రేపొద్దున్న అంట్లు తోముకున్నటువంటి ఈరోజు అంట్లు తోముకున్నటువంటి ఏమో రేపొద్దున్న IAS కలెక్టర్ కావచ్చునేమో, రేపొద్దున్న ఒకవేళ ఆమె ఒక గొప్ప దైవసేవకురాలు కావచ్చునేమో. రేపొద్దున దైవసేవకురాలు అయిన తర్వాత నేను ఇలాగున ఇంట్లో అంట్లు తోమి నేను పైకొచ్చాను, గిన్నెలు తోమి నేను పైకొచ్చాను, ఈరోజు నా దేవుడు నన్ను ఎంతలా దీవించారనంటే దేవునికి ఎంత మహిమ ఎంత ఘనత ఆ దేవునికి మనం చెల్లించగలిగినటువంటిది. డూ సంథింగ్ ఫ్రెండ్స్. యవన బిడ్డలకు నేను నేర్పిస్తున్నాను, చెప్తున్నాను. మీ నాన్నగారు కారు తొడవండి, మీ నాన్నగారు బైక్ తొడవండి, మీ నాన్నగారు షూకి పాలిష్ చేయండి. ఎప్పుడు నీట్గా నాన్నగారు ఉండేటట్టుగా వారికి చేయగలిగిన వారు అడిగితే కాదు, వారు చెప్తే కాదు, మీ అంతటి మీరు చేసి చూడండి. అమ్మకి వంటలో సహాయం చేయండి. అమ్మకి అంట్లు లేక గిన్నెలు తోమడంలో సహాయం చేయండి. అమ్మ కొరకు ఉదయాన్నే లేచిన వెంటనే అమ్మ నేను దుడుస్తానుండు, నువ్వు తొడవద్దు, నువ్వు పెద్దదాని అయ్యావు కదా, నేను దుడుస్తానులే పర్లేదని చెప్పేసి అని అమ్మ దగ్గర చీపురు గడ్డ తీసుకొని ఇల్లంతా కూడా ఓడవచ్చు కదా. ఎంత అద్భుతమైనటువంటి నేనంట. ఒకవేళ వెంటనే అమ్మ నాన్నలు మీకు డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు దీవించే దీవెన మీ జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పు చేయొద్దు, అలాని పని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ ఉద్యోగమే రావాలి, DSA పరీక్షలు రాస్తానని చెప్పేసి అని DSA పరీక్షల కొరకు లేదా గవర్నమెంట్ ఉద్యోగం కొరకు లేదా Group 1 పరీక్షల కొరకు వీటి కొరకే తాపత్రయపడుతూ ఉండకండి. డూ వాట్ యూ క్యాన్. ఏం చేయగలరో అది చెయ్యండి. యోసేపు అలా చేశాడు, గొర్రెలు మేపాడు, పని చేయడం మొదలుపెట్టాడు. అందుచేత దేవుడు ఆయనని రాజుగా 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి తయారు చేస్తున్నాడు. ఈ దినం నేను మీ మీద పలుకుతూ ఉన్నా, దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని దేవుడు ఆశీర్వదించినాడు. ఆయన ఆశీర్వాదములో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును అంటున్నాడు. కలిమి అనేటువంటిది దేవుడు సమృద్ధిగా ఇవ్వగలడు. వి డోంట్ లుక్ అట్ ఇట్. మనం అది చూడం, మనం దాని గురించి ఆలోచన చెయ్యం. కానీ మన లేమిని తీసివేసి మనకు కావలసిన కలిమిని దేవుడు అనుగ్రహించగలడు. ఊరికే కలిమి కొరకు మనం తాపత్రయపడి డబ్బు సంపాదన అనుకుని మనం డబ్బు సంపాదన కొరకు ప్రయాసపడుతూ దేవుని కూడా లెక్క చేయకుండా దేవుని కూడా పట్టించుకోకుండా ఉంటే మళ్ళీ నా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఒక్కని కలిమి విస్తరించినందువల్ల అది వానికి ప్రయోజనకరం కాదు, అది వానికి దీవెనకరం కాదు, అది వానికి నాశనకరమైనటువంటిదని చెప్పేసి అని కూడా నా బైబిల్ చెప్తుంది. కనుక కలిమి విస్తరించాలని పని చేసుకోవద్దు. కొంతమంది ఏంటంటే ఓడీలు చేస్తూ ఉంటారు, ఓవర్ డ్యూటీలు, ఓవర్ టైమింగ్స్ డ్యూటీలు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే సంపాదించాలి. చివరికి వాళ్ళకి జీవితం ఏంటంటే సంపాదించిందంతా బ్యాంకులోనే ఉంటుంది. వాళ్ళ పిల్లలకి పెట్టరు, వాళ్ళకి భార్యకి ఇవ్వరు, వాళ్ళ భార్య నామినీగా పెట్టలేదు, ఎవరికి ఆ విషయాలను తెలియజేయను. అసలు ఎంత సంపాదించారో, ఏ బ్యాంకులో ఎంత వేసారో కూడా తెలియదు. ఎంతసేపు దాపరకం, డబ్బు సంపాదన. చివరికి ఏదో ఒక రోజు నీ డబ్బుని గురించి ఆయన గుట్టుకుని చచ్చిపోతే డబ్బు ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఆ బ్యాంకుల్లో దాచిన డబ్బు కాస్త జాతీయమే తప్ప ఇక్కడ పిల్లలు పస్తులుండి ఆ తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత వీళ్ళ బ్రతుకులంతా నాశనం అయిపోయి ఇబ్బందులు పాలైపోయి వీళ్ళు మళ్ళీ ఇబ్బందులకు ఎదుర్కొని లేమికి ఎదుర్కొని అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితి. సో ఈరోజు నేను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, జనరల్గా నేను చెప్తున్నా స్నేహితులారా, ఊరికే డబ్బు సంపాదించుకోవడానికి కలిమి విస్తరింపజేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. బట్ దేవుని ఆశీర్వాదము మనకు కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తూనే ఉన్నది. ఈరోజు నేను చెప్తా, దేవుడు మీకు కావలసిన సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు. నా దేవుడు, నేను మాట్లాడుతున్నటువంటి దేవుడు, ఆయన ఆశీర్వదిస్తే మన అక్కరలన్నీ తీర్చగలిగినటువంటి దేవుడు. ఈరోజు నేను గుండెమే చేసుకొని చెప్తానండి, నా దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించినాడు. ఈరోజు నా దేవుడు బహుగా ఆశీర్వదించాడంటే కట్ల చేతిలో పట్టుకొని అందరికీ ఫ్రీగా పంచిపెడతాను రండి అనేటువంటి రీతిగా నేను చేయట్లే. నా దగ్గర అలా డబ్బులుండి డబ్బులు విస్తరింపజేయడానికి, డబ్బులు చిమ్మడానికి, వెదజల్లడానికి, డబ్బులతో మనుషులు కొనుక్కోవడానికి సేవరా నేను చేయట్లే. కానీ ఈరోజు నా ప్రేమ నేను వెదజల్లుతూ ఉన్నా, ప్రేమతో కూడినటువంటి ఒక మాటలు నేను వెదజల్లుతూ ఉన్నా, ఈ సత్య సువార్తని నేను వెదజల్లుతూ ఉన్నా. ఈ సత్య సువార్త ద్వారా దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చగలడు. యేసుక్రీస్తు నందలి మహిమైశ్వర్యము చొప్పున నా దేవుడు మీకు కావలసిన అక్కరలన్నీ తీర్చగలడు. డోంట్ లుక్ ఎట్ పీపుల్.
నేను అన్నాను కదా, కొందరు ఇలాగని అడుగుతూ ఉంటారు, బ్రదర్ మాకు ఏమైనా డబ్బులు సాయం చేయండి. కొంతమంది ఫోన్లు చేసినప్పుడు నాకు డబ్బులు పంపించండి, నాకు చాలా ఇబ్బందిలో ఉన్నానంటారు. ఒక్కొక్కరు అయితే ఇంకా డిమాండ్ చేస్తారు, ఇంకాను భయంకరంగా మాట్లాడతారు. అలాంటిది కూడా నేను ఒకసారి ఎదుర్కొన్నా. అక్కడెక్కడో మెదక్ నుంచి అంట, మళ్ళీ పేరేమో బిషప్ తల్లిగారిని అని చెప్పేసి అని అన్నది ఆవిడ. ఆ తల్లిగారి తరపున ఇంకోటి ఎవడో మాట్లాడాడు. ఏంటి బిషప్ తల్లిగారు మాట్లాడుతుంటే ఫోన్ చేస్తుంటే మీరు ఫోన్ ఎత్తరు అని చెప్పేసి మళ్ళీ నన్ను తిడుతున్నాడు, ఫోన్ ఎత్తలేదని. అది ఏదో నెంబర్, నాకు తెలియని నెంబర్ నుంచి వస్తే నేను ఎందుకు ఎత్తుకోవాలి వెంటనే. నేను అప్పటికే ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తుంటే చాలా కరుకుగా అనిపించింది. రేపటికల్లా అకౌంట్లో డబ్బులు ఏమన్నాడు. నేను అన్నాను, బ్రదర్ నేను అలాంటిది ఎంకరేజ్ చేయను బ్రదర్ అని చెప్పేసి అని కూడా చెప్పా. ఆ మరుసటి రోజున ఫోన్ చేసి నానా రకాల బూతు మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను అన్నా, అరే నువ్వు బిషప్ దగ్గర ఉండే వ్యక్తివేనా, నువ్వు బిషప్ తల్లివేనా, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నటువంటిది, ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుసా? ఒక దైవజనుడైనటువంటి అభిషక్తునితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్న బూతు మాటలకి దేవుడు నీ గురించి చూసుకుంటాడు. మంచిది కాదు బ్రదర్, నువ్వు అట్లా మాట్లాడకూడదని అంటే వాడు అన్నాడు, రాను హైదరాబాద్కి రా, నీ సంగతి చెప్తాననేటువంటిది అంటున్నాడు. ఏసు రక్తం చేయం. నాకు తెలిసిన ఒక పోలీస్ సహోదరునికి నేను ఆ నెంబర్ ఇచ్చి మాట్లాడింపజేస్తే అప్పుడు తెలిసింది వాడు ఫ్రాడ్, డూప్లికేట్ డూపు నెంబర్ ఒకటి, అకౌంట్ నెంబర్ ఒకటి తయారు చేయించి ఇలాగన అనేక మందిని ఇలాగన ఏం చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తూ టీవీలో వచ్చేటువంటి వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళని ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ అకౌంట్లో డబ్బులు వేయండినటువంటిదిగా చెప్తూ వచ్చినటువంటి వాళ్ళంట. సో ఈరోజు నా మటుకు నేను చెప్తాను, ఐ డోంట్ వాంట్ టు గివ్ మనీ టు ఎనీబడి. ఎవరికి నేను డబ్బులు ఇవ్వను, ఎవరి దగ్గర నేను ఇలా చేతులు చాపి డబ్బులు నేను కూడా అడగను. ఒకవేళ పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తే నా వస్త్రాలు ఇస్తా, నాకు కలిగినవి ఇస్తా, నా వస్తువులను ఇస్తూ ఉన్నా, ఆ దేవుడికే మహిమ కలుగును గాక. ఎవరికి ఎట్లా ఇచ్చానన్న సంగతి ఇప్పుడు నేను టీవీలో దాని గురించి డబ్బాలు చెప్పుకోవడానికి నేను మీ ముందుకు రాలేదు. కానీ బట్ నేను అంటున్న మాట ఏంటి, నా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, ఇచ్చే విధంగానే దేవుడు చేసినాడు. ఏదో ఒకటి ఇవ్వడానికి అనేటువంటి మనసే దేవుడు నాకు చేసినాడు. ఒకవేళ వస్తు రూపేణ నేను ఏది ఇవ్వలేకపోయినా నా క్రీస్తు ప్రేమ గుండెల నిండా ఉండి ఉన్నది కనుక ఆ ప్రేమతో నేను ఆదరిస్తూ ఉన్నా. ఈ దినాన్ని అట్టి ఆశీర్వాదాన్ని గురించి ఒక ఉదాహరణగా చెప్పాలి అని అంటే వెరీ సింపుల్, అబ్రహాము గారి యొక్క జీవితాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆదికాండం 11వ అధ్యాయం చివరి వచనాల్లోనికి వస్తే అబ్రహాము గారి యొక్క తండ్రి యాక్చువల్లీ తెరహు అనేటువంటి ఆయన బయలుదేరాడు ఎక్కడో ఊరు అనేటువంటి ఒక ప్రదేశంలో నుండి హారాను వరకు వచ్చినాడు. అక్కడ సెటిల్ అయిపోయాడు. అక్కడ తెరహు హారానులో మృతి పొందాను, తండ్రి చనిపోయాడు. ఎంత దుఃఖం కదా, అబ్రహాం గారికి ఎంత కష్టం కదా. తండ్రి చేస్తున్న బిజినెస్ ఏదో ఉన్నది, ఆ బిజినెస్ని బట్టి ఆయన కూడా హారాన్ వరకు వచ్చారు. ఇప్పుడు సడన్గా బిజినెస్ చేస్తున్న తండ్రి చనిపోతే కొడుక్కి బిజినెస్లో మెలకువలు తెలుసో తెలియకయో, లేకపోతే ఒకవేళ ఎవరెవరి దగ్గర ఏ కాంట్రాక్టులు తీసుకున్నాడో తెలుసో తెలియదో, ఇప్పుడు సడన్గా ఈయన బాధ్యత తీసుకోవాలంటే ఈయనకు అర్థం కాలే ఏం చేయాలో. బహుశా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాడో లేకపోతే ఎలా ఉండి ఉన్నాడో. అప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, అబ్రహామా నేను చూపించే ప్రదేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను ఎలాగ ఆశీర్వదిస్తానంటే నీ కుటుంబాన్ని నేను దీవిస్తా, నీకు బిడ్డల్ని ఇస్తా, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా, నిన్ను ఆశీర్వదించాననేటువంటి దానికి నిదర్శనం నీవే సకల ప్రజలకు, సకల కుటుంబాలకి, సకల జనాలకి నీ ఒక ఆశీర్వాదముగా ఉంటాప్ప. వాట్ ఏ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ అండ్ బాబాయ్ గారు. ఈరోజుని నా జీవితంలో నా దేవునికి స్తుతి చెల్లించేటువంటి మాట ఇదే అంటాను నేను. నా జేబులో అయితే డబ్బులు విస్తారంగా కుమ్మరించబడే డబ్బులు లేవు. అలాగని ఏ నెలకా నెల నేను దేవుని యొక్క సొమ్ముగా నేను చెల్లించవలసినటువంటిది లోటు లేకుండా నా దేవుడు ఇచ్చిన దాని ప్రకారంగా నేను ఇస్తూ ఉన్నా. నా బిల్స్ నేను కట్టుకోగలుగుతున్నా, అది కూడా సువార్తను ప్రకటించడం. నా బిల్స్ అంటే నా స్వార్థానికి, నేను బట్టలు కొనుక్కోవడానికి, నా వస్తువులు కొనుక్కోవడానికి, వీటి కొరకు నేను డబ్బులు ఖర్చు పెట్టేది లేనే లేదు అసలు ఏమాత్రం కూడా. తిండి కొరకు అసలే లేదు నా దగ్గర ఏమాత్రం కూడా డబ్బులు ఖర్చు పెట్టేటువంటిది. కానీ సువార్త ప్రకటించుట కొరకు మొన్న మధ్యలో అయితే ఒకసారి నేను కావాలి వెళ్ళొచ్చేసా కారులో. వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తారో ఏంటో నాకు తెలియదు, కానుక ఎలాగిస్తారో నాకు తెలియదు. ఏదో ఒక్క మెసేజ్ ఇవ్వడం కొరకు ఇక్కడ నా ప్రోగ్రామ్ సామలకోటలో చేసుకొని రాత్రి బయలుదేరి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మధ్యాహ్నం నుంచి బయలుదేరిపోయి మరుసటి రోజు రాత్రికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నా కార్యక్రమాలు చూసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళి ఉన్నా. దాదాపు కొన్ని వేల రూపాయలు నేను నాకు కారు కొరకు నేను ఖర్చు పెట్టి, డ్రైవింగ్ కొరకు నేను ఖర్చు పెట్టుకొని వెళ్ళి ఉన్నా. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, ఎప్పుడు నాకు లోటు చేయలేదు. ఇది నేను చెప్తాను స్నేహితులారా, దేవుడు మన ప్రతి అవసరత తీర్చగలడు. అనేక మందికి దీవెనకరంగా దేవుడు మనల్ని ఉంచుతున్నాడు. నేను ఆ కావులకు వెళ్ళినప్పుడు 95 సంవత్సరాలు కలిగినటువంటి ఒక పెద్ద ఆయన దైవజనుడు, ఆయన ప్రక్కన నేను కూర్చొని ఉంటే నన్ను చూసిన వెంటనే నా చేయి పట్టుకొని విడిచిపెట్టుకోండిగా దాదాపు 5-10 నిమిషాల పాటు నా చేయి పట్టుకొని, అయ్యా నిన్ను టీవీలో చూస్తూ ఉన్నాను, నీ వర్తమానాలు నేను వింటూ ఉన్నాను, చాలా ఆదరణకరంగా ఉంటున్నాయి నీ యొక్క మాటలు. ఈరోజు నేను ఇలా ప్రక్కనే కూర్చొని నాతో పాటు ఇలాగ
ఎదురుగా నిన్ను చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈరోజు నేను చూసి నా చేయి ముద్దు పెట్టుకొని తన చేతిలో పెట్టుకొని తన గుండెలకు హత్తుకొని ఎంతసేపు ఆయన ఆనందిస్తుంటే అనుకున్నాను, ప్రభా 95 సంవత్సరాల వయసు కలిగిన నాకు తండ్రి గారు నన్ను ఇలా దీవిస్తుండడం నాకెంత గొప్ప దీవెన. నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అనేక మందికి ఆశీర్వాదంగా చేసినాడు. అందుకని అబ్రహాము గారి గురించి ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పిన మాటలు తదనంతరం 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏమని రాయబడతాడంటే, అబ్రహాము వెండి బంగారము కలిగినటువంటి వాడై బహుధన సంపన్నుడుగా బహుగా ఆశీర్వదించబడినటువంటి వాడుగా. అబ్బా ఎంత గొప్ప దీవెనండి. అబ్రహాము నాకు కలిగినటువంటి ఆశీర్వాదం మనం కలిగి ఉండడానికి ఇటు ప్రక్కనే మామూలుగా మెటీరియల్గా అతడు దీవించబడ్డాడు. అబ్రహామున కలిగినటువంటి ఆశీర్వాదం అని గలతీ పత్రికలో రాయబడినప్పుడు మనుషులందరూ అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడినట్లుగా, అబ్రహాము ఎవరు పిలిచారో తెలియకుండా, ఎక్కడికి రమ్మని పిలిచారో తెలియకుండా దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా అట్టి మనుషులందరినీ నీతిమంతులుగా తీర్చేటువంటి ఆశీర్వాదం అబ్రహాము ద్వారా నాకు మీకు మనందరికీ ఆయన అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం. హై ఫ్రెండ్స్, ఇబ్బందుల్లో ఉన్నారా? అప్పులైపోయి ఉన్నారా? తప్పు చేశారులే అప్పు చేసి, కానీ ఇక మీదట తప్పు చేయకండి, ఇక మీదట అప్పు చేయకండి, ఇక మీదట మీరు అప్పు తీసుకునే పరిస్థితికి రాకండి. చేతనైతే మీరే ఇతరులకు అప్పు కాదు, ఇతరులకు ఇచ్చేటువంటి వారుగా దేవుడు చేస్తాడు, ఇతరులకి సహాయపడేటువంటి వారుగా దేవుడు చేస్తున్నాడు. నా జీవితంలో నన్ను దీవించాడు, అలాగన నా అక్కర్లన్నీ తీరుస్తున్నాడు. ఎప్పుడు ప్రతిరోజు ఎవరో ఒకరికి ఏదో ఒకటి ఇచ్చేటువంటి విధంగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. నేను పెద్ద అమౌంట్ నేను ఇవ్వలేకపోవచ్చు, లక్షల అమౌంట్ లేనటువంటి నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ టైంకి నేను ఇవ్వగలిగినటువంటిది ఏదో నేను ఇవ్వడానికి నా దేవుడు నాకు కృప చూపించినప్పుడు నాకు ఎంత ఆనందం, ఎంత తృప్తి. ప్రభా ఈరోజు వీరి కొరకు నేను ఇది ఇచ్చాను, వీరి కొరకు ఇది ఇచ్చాను, నీవు నన్ను ఇలా ఇచ్చేవనిగా ఆశీర్వదించావు, నీకు వందనాలని చెప్పేసానంట. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించినారు. ఇక మీదట ఇబ్బంది మీకు లేదు, ఇక మీదట మీరు అప్పు చేసేవారు కారు, ఇక మీదట మీరు మీ అంతటి మీరే కష్టపడి సంపాదించుకొని యవ్వన బిడ్డలు మీరు చిన్న వయసు నుండి ఉద్యోగము కొరకో ఏదో జీతము కొరకని కాకుండా మీరు చిన్న పని చేసుకొని కూడా సంపాదించుకునే 5 రూపాయలు, ఆ 10 రూపాయలు, లేక 50 రూపాయలు, 100 రూపాయలు, అదొక దీవెనకరంగా దేవుడు మీకు ఇస్తున్నాడు. అలానే ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్తున్నా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, ఈ సత్య సువార్తను మీరు నమ్మండి, ఆ దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని మీరు రుచి చూద్దరు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును కలుగజేయును. నరుల కష్టార్జితం వలన మనం ఏదో కష్టపడి చెమటూడ్చినందుచేత దానిని ఎక్కువ చేసుకోలేము. ఈరోజు ఆ దేవుని ఆశీర్వాదం మీ అవసరతలన్నీ తీరుస్తున్నది. ఇక మీదట అప్పు చేయనివ్వకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి ఆ దేవుని దీవెన మీ మీద పలుకుతున్న తండ్రి నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించావు. ఇక మీదట అప్పు బాధ లేదు నాయనా, ఇక మీదట అప్పు చేసేవారుగా వీరు ఉండరునైనా, ఎందుకంటే వారు నీ యందు విశ్వాసం ఉంచినారు. అబ్రహాము నిన్ను నమ్మి నీతిమంతునిగా తీర్చబడి ఉన్నాడని సెలవిచ్చిన ప్రకారంగానే వీరు నీ చేత రక్షింపబడినటువంటి వారండి, నీ కుమారులుగా అంగీకరించబడినటువంటి వారండి. నీ ఆశీర్వాదము నుండి ఐశ్వర్యవంతులుగా వారు ఉండినట్లుగా అట్టి కృప వీరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. తెలిసియో తెలియకయో ఎప్పటి వరకు వారు చేసిన అప్పులు ఇక మీదట అప్పు చేయరునైనా, ఉన్న అప్పు కూడా వారికి తీర్చబడుతున్నది. ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ మీ ఆశీర్వాదమే వారి అప్పును తీర్చగలిగినటువంటిది కనుక నీకు వందనాలు. అప్పు తీర్చబడ్డాక మళ్ళీ ఇంకో చోట అప్పు చేసేటువంటి బుద్ధిహీనమైన పని వీళ్ళు చేయరు. అలాగనే ఏదో గవర్నమెంట్ ఉద్యోగం అని గవర్నమెంట్ ఉద్యోగం కొరకే వీరు కనిపెట్టుకొని ఉండరు. నేను వారు కలిగినటువంటిది ఆ చిన్న పని, తండ్రికి సహాయం చేయడం, తల్లికి సహాయం చేయడం, ఒక దైవజనుడికి సహాయం చేయడం, సంఘంలో ఒక ఏదైనా పని చేయడం, ఇలాగునైనా వాళ్ళు సంపాదించేటువంటి వారుగా సంపాదికులుగా తయారవునట్లు అట్టి ఆశీర్వాదం వీరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామములో ఈ కుటుంబాన్ని అంతటినీ నేను దీవిస్తున్నా. వీరి అప్పులు తీసివేయబడినవి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయినవి. ఇక మీదట వారికి కావలసిన సమృద్ధి, ఏ దినమున కావలసిన ఆహారం ఆ దినానికి కడుపు నిండా భోజనం చేసి చక్కని వస్త్రాలు ధరించుకొని మంచి బిడ్డలుగా వారు వర్ధిల్లునట్లు, చేతనైనంత మటుకు వారు కలిగిన దానిలో నుండి ఇతరులకు కూడా సహాయం చేయగలిగినట్లుగా అట్టి దీవెన ఈ బిడ్డల మీద నేను విడుదల చేస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు మీ కుటుంబానికి నిత్యము తోడయండి, మీకు సమస్తమైన అవసరతలు తీర్చి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినారు.
ఇక మీదట అప్పు మీరు చెయ్యరు, ఇక మీదట మీకు అప్పు లేదు, ఇక మీదట మీరే అవసరమైతే ఇతరులకు ఇచ్చేవారుగా మీరు దీవించబడి ఉన్నారు. అట్టి దీవెన మీరు అనుభవిస్తూ ఉన్నారు. మీరు పొందుకున్న ఆశీర్వాదం ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకుంటే ఎక్కడెక్కడి నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ఏ ఊరు నుండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ఒక్క మాట నాతో పంచుకోండి ఫ్రెండ్స్. నేను కూడా మీతో కలిసి దేవుని స్తుతిస్తాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 888855276662. ఒకరు నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య suvartha@gmail.com. మళ్ళీ వచ్చే ప్రోగ్రాంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువార్తమానముతో మీ ముందుకు వచ్చేటంత వరకు మళ్ళీ నన్ను ఐశ్వర్యవంతులనుగా చేసి ఆశీర్వదించిన ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.